ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ యూ అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజెంట్ అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని చెప్పాలి. మీ గురించిన రహస్యాలు అండ్ మీరు మీ పర్సన్ నుంచి ఏదైనా సీక్రెట్స్ని దాచిపెడుతున్నారా అని సంథింగ్ ఫైండ్ అవుట్ చేయాలి మీ గురించి. ఇట్లాంటి అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని చెప్పాలి ఈ పర్సన్. ఓకే, ఎందుకు? బికాజ్ కర్మ మీ పర్సన్ని మళ్ళీ మీ వైపుగా లాగుతుంది అని చెప్పాలి. ఇంకా మీ పర్సన్కి మీకు మధ్య అన్ఫినిష్డ్ కర్మ అనేది ఇంకా ఉందన్నమాట. సో అందుకే మీరు మీ పర్సన్ గురించి ప్రజెంట్ ఓవర్ థింకింగ్, డీప్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నా ఇది మీ పర్సన్కి తెలుస్తుంది యాక్చువల్లీ. ఓకే, కర్మ అనేది మళ్ళీ మీ పర్సన్ని బ్యాక్ లాగుతుందని చెప్పాలి. ఎందుకు మళ్ళీ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అని అంటే, మీరు లెసన్ నేర్చుకునేంత వరకు వీళ్ళు వస్తూనే ఉంటారు. ఓకే ఓకే రైట్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ స్పై చేస్తున్నారు అనే దానికి మీరు మీ లైఫ్లో ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారా, మీ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా, ఈ విషయాన్ని మోస్ట్లీ ఈ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఎందుకు సడన్లీ ఇలా యూనివర్స్ ఎందుకు? బికాజ్ ఎనర్జీ షిఫ్ట్ అనేది అవ్వబోతూ ఉంది, సడన్ చేంజ్ అనేది రాబోతూ ఉంది ఈ పర్సన్ ఎనర్జీలో. అండ్ మీరు కూడా ఈ పర్సన్ గురించి ఇప్పటివరకు నెగిటివ్గా లేకపోతే ఇంకా లేకపోతే వస్తారా రారా అని ఇట్లాంటి డైలమాలో ఉండుంటే కనుక మీ ఎనర్జీలో కూడా మార్పు అనేది వస్తుంది. ఈ పర్సన్కి మీకు మధ్య అన్ఎక్స్పెక్టెడ్ రీకన్సిలియేషన్ అనేది జరగబోతూ ఉంది. ఈ పర్సన్ ఓకే వితిన్ టూ రిప్రజెంట్తో ఈ పర్సన్ మీకు కాల్, అన్ఎక్స్పెక్టెడ్ కాల్ లేదా మీటింగ్, డైరెక్ట్ మీటింగ్ అయినా జరగచ్చు. ఈ పర్సన్ నుంచి మీకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా నోటిఫికేషన్ కూడా ఏదైనా రావచ్చు మీ మొబైల్లో. వితిన్ 2 hours లోపల మీరు బటర్ఫ్లైని కనుక చూస్తే ఈ పర్సన్స్తో మీకు నెక్స్ట్ 2 days లోపల ఈ పర్సన్తో మీకు రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, బటర్ఫ్లై అని కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.